అర్జున్ అండ్ పార్థు స్నాక్స్ కుమ్మేసిన విషయం గుర్తుంది కదా. ఈసారి పార్థు అర్జున్ని వాళ్ళ ఇంటికి పిలుస్తాడు. వాళ్ళిద్దరూ కాసేపు వాళ్ళ ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఆడేసుకొని సరదాగా టీవీ ఆన్ చేస్తాడు. ఏదో ఒక ఛానల్లో జీనీ వస్తాడు. అది చూడగానే పార్థు, అబ్బా మన దగ్గర కూడా జీనీ ఉంటే ఎంత బాగుండు అనుకుంటాడు. అప్పుడు అర్జును, అరే జీనీ ఉంటే నువ్వేం కోరుకుంటావురా అని అడుగుతాడు. అప్పుడు పార్థు, నాకు ఒక పెద్ద చాక్లెట్ కావాలి అని కోరుకుంటారా అంటాడు. అప్పుడు అర్జునేమో, ఒకటేనా మరి నాకు అంటాడు. అప్పుడు పార్థు, అరే పెద్దది అడిగారా అందుకే, సో షేర్ చేసుకుందానులే అంటాడు. అరే అర్జున్, మరి నువ్వేం కోరుకుంటావురా అని పార్థు అడుగుతాడు. అప్పుడు అర్జునేమో, నేను కూడా ఒక పెద్ద చాక్లెట్ అడుగుతారా అని అంటాడు. ఇప్పుడు పార్థు, అరే మరి నువ్వెందుకురా ఒకటే అడిగావు, నేను ఒకటి అడిగినప్పుడేమో ఇంకోటి అడగలేదని అడిగావే అంటాడు. అప్పుడు అర్జును, అరే నువ్వు ఆల్రెడీ ఒకటి అడిగేసావు కదా, అందుకే నేను ఇంకోటి అడిగాను అంటాడు. ఈ బుడ్డోళ్ళ గోల ఇంతే ఉంటాయి. కానీ ఒకసారి ఆలోచించి చూడండి, మనం చిన్నప్పుడు అసలు మనకు పెద్ద కోరికలు ఉండేవే కాదు. ఏ ఐస్ క్రీమో ఏ చాక్లెటో కావాలి అనుకుంటాం. మనం పెరిగే కొద్దీ మన కోరికలు కూడా పెరిగిపోయాయి. అసలు నిజంగా మనం దేని వెనకాల పరిగెడుతున్నామో, దేనికోసం పరిగెడుతున్నామో కూడా మర్చిపోయాం. అసలు నిజంగా మన ముందు జీని ప్రత్యక్షమయ్యి ఒక కోరిక కోరుకోమంటే మన కోరికల చిట్టాలోంచి ఒక కోరిక కోరుకునే లోపల జీని కూడా మాయమైపోతాడు కదా.